ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చేసింది తక్కువ సినిమాలే కదా, ఉమ్. తక్కువ రెమ్యునరేషన్లే కదా, హే ఈ ఆస్తులు ఎక్కడి నుంచి Hey! వస్తాయి అంటే Hey! విన్నారా లేదా? హే విన్నారా లేదా? రెమ్యునేషన్ కాదు, 3-4 అమ్మాయిలు ఫోటోలు వేసి వీళ్ళు ఇంత లగ్జరీగా ఎలా బతుకుతున్నారు ఉమ్. ఈడు పెట్టాడు, ఆ వేసినోడు పెట్టాడు, పట్టుకొచ్చి మా ఇంటి వెనకాల మూట పెడితే అది తీసుకుని బతున్నా. ఇవి ఇందాక అన్నావు ఎన్ని వందల సినిమాలు చేశారు అని, 500 సినిమాలు చేశాను, ఓకేనా? అవును సో నేను 89 లో వచ్చా, అవును 90లో చెనక్షణం చేశాను, 91లో హైదరాబాద్కి వచ్చా. సరే అప్పుడే నేను 1 ఎకరం కొనుక్కుని ఉండుంటే ఈ రోజు ఎంత అయి ఉంటది? హైటెక్ సిటీ దగ్గర అంత అప్పుడు చాలా తక్కువ కదా. ఓకేనా? మణికొండ పోనీ అక్కడ కొనుక్కున్నా కూడా ఇప్పుడు ఎన్ని కోట్లు అయి ఉంటది? అవును. నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, పూరి జగనన్న వాళ్ళందరూ మా ఇంట్లో తినేవాళ్ళు, అది నా సొంత ఇల్లు. ఎప్పుడు చెప్తున్నాను? 93 చెప్తున్నా. అవును. నా సొంత ఇంట్లో అన్నయ్య వీళ్ళందరూ, వంశీ గారు వీళ్ళందరూ నా దగ్గర ఉండేవాళ్ళు, ఓకేనా? అందరు నేనే వాళ్ళందరిని చూసుకునేది. 93లోనే సొంత ఇల్లు ఉంది. ఉమ్. నా సొంత ఇంట్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ఇల్లు ఎంత అయి ఉంటది? ఆ ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొని ఉంటాను, ఈ ఇల్లు ఎంత అయి ఉంటది? సో నా రెమ్యునరేషన్స్ ఎంత తీసుకుని ఉండుంటాను నేను? చాలు కదా, 20,000 30,000 తీసుకున్నా గానీ అప్పుడు ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది 90s లో. లాస్ట్ నేను తీసుకున్నది 85,000 పర్ డేకి. ఈ మధ్యన ఫర్ డే ఎంత సంపాదించా? సరే నేను ఫస్ట్ నీ ఇంటర్వ్యూ చేశాను నాన్న, ఇప్పుడు నువ్వు ఏ కార్లో తిరుగుతున్నావు? ఇప్పుడు బెంచ్ లో తిరుగుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మన ఇద్దరం చేసి? 4 years అయింది. నువ్వు 4 yearsకే బెంచ్ లో తిరిగితే 35 ఏళ్లకి నేను కార్లో తిరగకూడదా? అదే కదా అంటుంది. అదే చెప్తున్నా నేను. ఏం మనుషులు అంటున్నా వీళ్ళు, నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను నా శరీరాన్ని నేను నమ్ముకున్నాను అనుకుందాం, నేను ప్రాస్టిట్యూషన్, ఓకేనా? నా శరీరం మీద నువ్వు బతుకుతున్నావు, నువ్వు బ్రోకర్వా? ఎవడ్రా నువ్వు అసలు? నా మీద నువ్వు బతకడం ఏంటిరా అసలు? నీకెవడిచ్చాడు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఇప్పుడు నేను అదే ఫైట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ ఇంతవరకు ఫైట్ చేయలేదు, ఏ హీరో ఫైట్ చేయలేదు, ఏ డైరెక్టర్ ఫైట్ చేయలేదు. ఫస్ట్ టైం ఆడద్ది నేను ఫైట్ చేస్తున్నా. ఒక స్టేట్ మీద కాదు, 3 స్టేట్లలో. ఇలాంటి ఒకటి రోజు వస్తుందని అనుకున్నారా హేమ గారు మీరు లైఫ్ లో? నిజంగా చెప్పండి. నిజంగా అనుకోలేదు. అవును. గాడ్ ప్రామిస్, నేను అస్సలు అనుకోలేదు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని. నేను నా లైఫ్ లో అనుకోలేదు. నేను మాట్లాడుతున్నాను అక్కడికి వస్తాను, ఆ అమ్మాయి బ్లాక్ వేసుకుంది, నేను బ్లాక్ వేసుకున్నాను, ఆ అమ్మాయి వైట్ వేసుకుంది, నేను వస్తాను, 2 రోజులు వెనక్కి వెళ్తున్నానంటే పారిపోతున్నట్టు కాదు, చెప్తూనే ఉన్నా. అందరూ ఫోన్ చేసి వసే నువ్వేం చెప్పకే, నీకు దండం పెడతా, అసలు సోషల్ మీడియాకి వెళ్ళకే అని నా ఫ్రెండ్స్ అందరూ భయపడిపోయారు. వాళ్ళందరూ నన్ను కంట్రోల్ చేస్తారు, నేను దూకేద్దామని. మా కొంతమంది పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే, మా నీకు దండం పెడతా, నువ్వు ఆగు, 4 రోజులు ఆగు, 4 రోజుల తర్వాత నువ్వు వెళ్దు కానీ నువ్వు మాట్లాడదు కానీ నువ్వు తప్పకుండా. ఎందుకంటే నేను హాస్పిటల్లోంచి వచ్చిన సీనే వాళ్ళు చాలా పెద్దది చేస్తారు. చూడు ఎలా అరుస్తుందో, శ్రీని క్రియేట్ చేస్తుంది. నా బాధ అది. ఒరే నా బ్లడ్ శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేదురా, ఇప్పుడే తీసుకున్నారా, ఎట్లా రా మీరు పాజిటివ్ అని వేస్తారు, కొంచెం అర్థం చేసుకోండిరా అన్న. కాకపోతే నేను ఈ వాయిస్ లో చెప్పలే, కొంచెం గట్టిగా చెప్పు. అది నా ఉక్రోసం, అది నా కడుపమంట. నేను కాదురా బాబు, నేను వెళ్ళాను పార్టీకి, కానీ నేను అది కాదు, నేను తీసుకోను. అసలు అక్కడ ఉన్నాయని తెలిస్తే నేను ఎందుకు వెళ్తాను? పోనీ కన్నడ ఛానల్ వాళ్ళు వేసారంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు, మీకు తెలియదా? మీరు పాపం స్టార్ట్ చేశారు కానీ మీ సార్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో మీరు న్యూస్ ఆపేశారు, మరి ఎక్కడ రిలైజేషన్ వచ్చిందో నాకు తెలియదు కానీ థ్యాంక్స్ టు సుమన్ టీవీ. అట్లాగా 2-3 టీవీలు వాళ్ళు ఎక్కడో నేను చెప్పిన మాటల్లోనో ఎక్కడో రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆపేశారు. బాగా ఖర్చు పెట్టుకునేది మాత్రం 2 ఛానల్స్ గట్టిగా వాయించేశారు. పైగా వాళ్ళే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, పూజిత అంట అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి అడుగుతుంది, మీ గురించి మంచిగా న్యూస్ వేస్తాం మేడం, రండి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని నమ్మట్లేదు మీరు, నేను మీది ఫోన్ రికార్డ్ చేయట్లేదు, మా వాళ్ళు వేసిన న్యూస్కి నన్ను కూడా నమ్మట్లేదు, ప్లీజ్ మేడం మీ గురించి పాజిటివ్గా వేస్తాను అంటే నెగిటివ్గా వాళ్ళే వేసి పాజిటివ్గా వాళ్ళే వేసేస్తారా? ఇవన్నీ ఆ అమ్మాయి చేసింది వాట్సాప్ కాల్సే, మిగతా వాళ్ళు చేసినవి నార్మల్ కాల్స్. రికార్డ్ చేయట్లేదు, నేను స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నా, చేయను, స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నా, ఎవిడెన్సెస్
ఇప్పుడు ఈ పూరి అన్నయ్య అన్నారు, అంటే రకరకాల పేర్లు చెప్పారు. అందరు హీరోలు కూడా మీతో బాగా క్లోజ్ గా ఉంటారు. ఎస్పెషల్లీ ఇలా పూరి గారు కానీ ఇలాంటి వాళ్ళు కాల్ చేసి మీకు ఆ ధైర్యం చెప్పారా? నా ఇద్దరు హీరోలు ధైర్యం చెప్పారు. ఉమ్. నా ఇద్దరు హీరోలు ముందుండి నా కూతుర్ని పంపించారు, లాయర్ని పంపించారు. ఆ ఇద్దరు హీరోలు కాదు, ఇంకొక 5 హీరోలు. నా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఆడ మగ తేడా లేకుండా అందరూ నా కూతుర్ని, అమ్మ బాగున్నా, కార్ ఎక్కడుంది, డబ్బులు ఎంత కావాలి, ఇంత ఈ లాయర్ వచ్చారు, ఇవాళ వీళ్ళు వచ్చారు. అక్కడ కూడా 4 లాయర్లు స్వచ్ఛందంగా వచ్చారు. ఓకే 4 మొత్తం నా కేసు వాదించింది 5 లాయర్లు. ఓకే అక్కడ కూడా ఒక పాయింట్, మరి చెప్పొచ్చో లేదో కానీ గతంలో ఏదో ఒక దీంట్లో కూడా ఇట్లానే మీడియా ఇది జరుగుతుంటే ఆ లాయరు ఓడిపోయారంట. ఆయన్ని చాలా టాప్ మోస్ట్ లాయర్, 100 కేసులు ఉంటే 100 కేసులు గెలిచాడట ఆయన. సో ఒక కేసు ఓడిపోయాడంట. ఎందుకు మీరు ఓడిపోయారు అని అడిగితే, నాకు న్యాయవాదానికి జరుగుండుంటే, న్యాయానికి చట్టానికి నాకు మధ్యలో జరుగుంటే మేము గెలిచేవాళ్ళం. ఇది మీడియాకి దీనికి జరిగిన సంఘర్షణలో ఇది అని చెప్పి మీడియాకి చెప్పారు. జరిగిన మీ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరే చెప్తున్నారు కదా. అందుకే ఇక బయటకు వచ్చాను. ఇప్పుడు నీ ముందు కూర్చుని ధైర్యంగా హే కమాన్ గుసగుస అంటున్నాను. లేకపోతే సో అందరూ నాతోనే ఉన్నారు. సినిమాలు చేస్తున్నారా? నేను మానేశారా? ఎప్పుడో మానేసా. ఏంటి Before lockdown రీజన్ ఏమన్నా మానేసా. హేమ గారు? రీజన్ ఏం లేదు. బాగా Life సంపాదించావు లో- చాలా అనిపించిందా? బాగా సంపాదించానని కాదు, ఎంజాయ్మెంట్ లేదు. నా లైఫ్ బోర్ అయిపోయింది అనమాట. ఏం లేదు. లాక్డౌన్ లో నేను పోయి ఉంటే నా పైన ఆత్మ ఘోషించేది, ఓసే పిచ్చుముండ, షూటింగ్ ఇల్లు తప్ప ఏం చేసేవే నువ్వు, ఎక్కడ వెళ్ళేవే, అలా అయిపోయింది. ఇప్పుడు నేను అంటే సినిమాకి వెళ్తాను, అంటే నా ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్తాను, అంటే గుడికి వెళ్ళిపోతాను, ఏదో ఒక గుడికి వెళ్ళిపోతాను, తిరుపతి వెళ్ళిపోతాను, ఏదో అమ్మవారి గుడికి వెళ్ళిపోతాను. అమ్మవార్లు అంటే పిచ్చి నాకు. సో గుడికి వెళ్ళిపోతాను, లేదా పూజలు చేసుకుంటాను. నాకు నచ్చింది ఏదైనా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇంక నేను సంపాదించదలుచుకోలేదు. ఎవరి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఉన్నాయి గట్టిగా. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు, నేను కాఫీ హోటల్ పెట్టుకుని బతికేయగలను, దోశల బండి పెట్టి బతకలేదు. నాకు వంట చాలా బాగా వచ్చు, గర్వంగా చెప్పుకోగలను నేను ఈ విషయాన్ని. అంటే లగ్జరీగా బతకడం బాగా ఇష్టం కదా మీకు. నాకు నేను గుడి దగ్గర నీకు అర్థం కావట్లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, నీకంటే ప్రీమియం ఏం కాదు నా కారు, నాది X5. నువ్వే నాకంటే పెద్ద కారు కొన్నావు. అది పక్కన పెడితే నేను గుడి మెట్ల దగ్గర కూడా అడుక్కుని తినేస్తాను. నేను ఇలానా ఇలా కూర్చోనా? అక్కర్లేదు, నేను మామూలుగా చుడిదార్ వేసుకుని వెళ్ళిపోతాను కదా. నేను అసలు అంత ఇదిగా ఉండను. నేను చాలా పిచ్చిదని. చేపల మార్కెట్కి నేనే వెళ్తాను, మటన్ షాప్కి నేనే వెళ్తా, కూరగాయల షాప్కి నేనే వెళ్తాను. ఇప్పుడు కూడా నేనే వెళ్తాను. నాకు నచ్చిన గోంగూర లేకపోతే నాకు నచ్చిన వంకాయలు తెచ్చుకుని వండుకుంటాను. నాకు ఇష్టం. ఎండి చేపలు కూడా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. మన ఊరు వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. కింద కూర్చుని తింటా. నేను జగన్ అన్నయ్య ఇప్పుడు కూడా కిందే కూర్చుని తింటాము, టేబుల్ వాడము. ఈ ఇన్సిడెంట్ తర్వాత కలిసారా పూరి జగన్ గారు? లేదు అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నయ్యని కలిసి. ఎందుకంటే తను ఇక్కడ ఉండట్లేదు కూడా మేబీ. సో అందుకని కొంచెం చాలా గ్యాప్, చాలా దూరంగానే ఉంటున్నాము. మధ్యలో 1-2 సార్లు ఫోన్లో మాత్రం మాట్లాడుకున్నాం, ఒక 1 hour 1.5 hour అట్లా. చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాము. 2-3 times మాట్లాడాను. ఆకాష్ టచ్ లో ఉంటాడు, అమ్మాయి టచ్ లో ఉంటుంది, లావణ్య టచ్ లో ఉంటారు, అందరు టచ్ లో ఉంటారు. నా బాధ ఏంటంటే అమ్మాయిల గురించి నేనేదో ఇంకొకటి గురించి, ఇందాక నువ్వు అన్నావు చూడు, అంత దిగజారుడు మాటలు మాట్లాడతారా? ఆ అమ్మాయి న్యూస్ అనేది కూడా కొంచెం బాగా పెయిన్ అనిపించింది చాలా మందికి. అదొక్కటి. ఎంతమంది అమ్మాయి కమెంట్స్ చూసావా? అమ్మాయిల్ని ఎరవేస్తుంది హేమ. నేను అసలు వాళ్ళతోనే మాట్లాడు. ఎవరైతే ఇప్పుడు నీతో అన్నారో వాళ్ళతోనే నేను ఎప్పుడు మాట్లాడను. మా స్టేషన్లో కనిపించినా మాట్లాడను, ఎలక్షన్లో కనిపించినా మాట్లాడాను నేను. తర్వాత వాళ్ళ వర్షంలో విన్నావా? నాకు ఎంత సిల్లీ అనిపించిందంటే, ఇప్పుడు నేను వేరే ప్యానెల్లో ఉన్నాను, నువ్వు ఇంకో ప్యానెల్లో ఉన్నావు. నేను 101% ఏం చెప్తాను? నీకు ఓటేయొద్దనే చెప్తా. అవును, మా ప్యానెల్ వాళ్ళకి ఓటేయండి అని చెప్తా. అవునా? దానికి నన్ను బాడీ షేమింగ్ చేశారు అప్పుడు. అదే క్యారెక్టర్, నాకు ఆ పేరు తీయడం కూడా ఇష్టం లేదు, అందుకే తీయట్లే. బాడీ షేమింగ్ చేస్తే నన్ను మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను ఆ అమ్మాయి పైన. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా తీపిచ్చాను. కంప్లైంట్ పెట్టాను నేను, బాడీ షేమింగ్ చేస్తుంది, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంది. నా ఇష్టమే, చిన్న డ్రెస్సులు వేసుకుంటాను, లేదా ఇంకోటి చేస్తాను, ఏదైనా చేస్తాను, అది నా పర్సనల్, నా ఇష్టం. నువ్వెవరు నన్ను వేలెత్తి చూపించడానికి? సరే, ఆ అమ్మాయి చేసిన ఒక 4 సినిమాలు టకటక చెప్పు నాన్న. ఎట్లా అంటావేంటి చెప్పు. లేదా ఎన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నా గురించి 4 చెప్పండి, ఒక్క నిమిషం. నా గురించి చెప్పమంటే చెప్పలేవా? 4 సినిమాలు నాయి? 4 కాదు 10 చెప్తావు. అతడు ఒక్కటి చాలు కదా. కాదు, అసలు మాట వచ్చి చెప్తున్నా. సినిమా పేర్లే గుర్తులేవు వాళ్ళవి.
ఎక్కడి నుంచి వస్తారు? పైగా ఒక బాధ్యత గల పోస్ట్‌లో ఉంది మాలో. నేను మా సీనియర్ ఆర్టిస్ట్‌ని. ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు నీ గురించి మాట్లాడాలని నేను 99 మాట్లాడతా. విత్ ఎవిడెన్సెస్ మాట్లాడతా నేను. హ్మ్. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేశాను నేను. విత్ ఎవిడెన్సెస్ మాట్లాడతాను. కానీ నా సంస్కారం అది కాదు. అంటే ఎలాంటి ఎవిడెన్స్? ఎట్లాంటివైనా సరే. హ్మ్. ఎట్లాంటివైనా సరే. ఆమె ఫస్ట్ నుంచి నాకు వాళ్ళ గురించి తెలుసు. హ్మ్. సో ఎట్లాంటివైనా సరే. ఓకేనా? పక్కన పెడదాం. నా శత్రువైనా సరే ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పి ఆ అమ్మాయిని కిందకి దిగజార్చాలనో లేదంటే నేను చెప్పి ఆ అమ్మాయిని పైకి వెళ్ళాలనో నాకు ఇష్టం లేదు. ఓకేనా? నా సంస్కారం అది కాదు. నేను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటా వాళ్ళందరితో.